హాయ్ ఫ్రెండ్స్, పోలీసులు అల్లు అర్జున్కు కౌంటర్ ఇస్తూ ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఒక వీడియోను పోలీసులు ప్రజెంట్ చేశారు. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారి నేతృత్వంలో ఆ ప్రెస్ మీట్ జరిగింది. అయితే అందులో పోలీసులు చూపించినటువంటి వీడియో దెబ్బకు ఎవరికి నోట మాట రాలేదు. ఎందుకంటే అసలు అక్కడ జరిగినటువంటి ఆ తతంగము, సంధ్యా థియేటర్ చుట్టుపక్కల ఆ రోజు రాత్రి చోటు చేసుకున్నటువంటి ఘటనలు, ఆ పిల్లవాడి మరణము, రేవతి గారి మరణము, ఇదంతా చూస్తే అండి గుండె తరుక్కుపోతుంది. ఎక్కడైనా సరే ఇంకా మీలో కొంతమంది అల్లు అర్జున్ వైపు తీసుకుని బలంగా వాదిస్తూ ఉన్నవాళ్లు, మమ్మల్ని తిడుతూ కామెంట్లు రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఆ వీడియో గనక చూశారంటే, ఇంకా మీకు జ్ఞానోదయం గనక కలగకపోతే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు అన్నది మాత్రం స్పష్టం. ఆ వీడియో ఒకసారి చూడండి, ప్రశాంతంగా చూడండి. అర్థం కాకపోతే 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి, మీకు అర్థం అవుతుంది. ఆ వీడియోను టీమిక్స్చర్ ఛానల్ ఫేస్బుక్ పేజ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఇస్తున్నాం. ఈ వీడియో అవగానే ఆ వీడియో చూడండి, మర్చిపోకండి. అలాగే అండి, పోలీసులు ఏం మాట్లాడారు దాని మీద కొంత మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తే, ముందు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఆయన మాట్లాడుతూ, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున నేను దీనికి సంబంధించి ఎక్కువగా వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. అయితే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత రోజుకో మలుపు తిరుగుతున్నట్టుగా రకరకాల వర్షన్స్ మీరు వింటూ ఉన్నారు. అలాగే నిన్న మా పోలీసుల యొక్క సోషల్ మీడియా విభాగము మా దృష్టికి అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ను, అల్లు అర్జున్ రాత్రి జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చేసినటువంటి కామెంట్స్ను మా దృష్టికి తీసుకొని వచ్చారు. మేము మొత్తం గమనించాము. ఆ ఘటనలో హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉంది. ఎంతో బాధ్యతాయుతంగా తాను వ్యవహరించాను అని చెప్పి అల్లు అర్జున్ చెబుతూ ఉన్నాడు. కానీ ఒకసారి ఈ వీడియో చూడండి, ఘటన రోజు ఏం జరిగింది, పోలీసులు ఎలా వ్యవహరించారు అన్న విషయాలతో ఈ వీడియో మీకు అర్థమవుతుంది అని చెప్పి ముందు అండి సివి ఆనంద్ గారు 10 నిమిషాల ఆ వీడియో ఫుటేజ్ ను విడుదల చేశారు. సివి ఆనంద్ గారు ముందు చెప్పారు కూడా, సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఎన్ని దొరికాయో అన్ని తీసుకున్నాం. అలాగే ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకుల సెల్ ఫోన్స్ లో నుంచి, ఎందుకంటే వాళ్ళు తీసినటువంటి వీడియో బిట్స్ కానీ అవన్నీ కూడా మేము మొత్తం తీసుకొని దాన్ని అనలైజ్ చేయడం జరిగింది. సో దాదాపు 10,000 వీడియోలను మేము పరిశీలించడం జరిగింది, వాటిని అనలైజ్ చేయడం జరిగింది. ఇదిగో ఈ వీడియో స్టెప్ బై స్టెప్ మీకు కనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. మనం చూడొచ్చు కూడా ఆ వీడియోలో ఎలా అల్లు అర్జున్ రాకముందు గేట్లు మూసేసి అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉందో. ఒక్కసారి అల్లు అర్జున్ ఆయన కాన్వాయి అంటే అంతకుముందు అల్లు అర్జున్ రావడం కంటే ముందు కూడా 2 కార్స్ లోపలికి ఎంటర్ అవ్వడము, ఆయన కుటుంబ సభ్యులు ఆ కార్లలో రావడము, అదంతా కూడా మనం చూడొచ్చు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చే లోపు కూడా ఆయన ఆ కార్లో ఆ ఓపెన్ చేసి ఆ పైన నిలబడి అందరికీ అభివాదం చేస్తూ, అందరికీ హాయ్ చెప్తూ, దండాలు పెడుతూ, ఇవన్నీ చేస్తూ రావడం. పక్కన మనకు ఫ్లైఓవర్ అది కూడా కనిపిస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. అక్కడి నుంచి ఆయన థియేటర్ లోపలికి వచ్చేంత వరకు కూడా అక్కడ అల్లు అర్జున్ వచ్చాడు అన్న విషయం చుట్టుపక్కల ఉన్నటువంటి థియేటర్లలో ఉండే ప్రేక్షకులకు కూడా అర్థమైపోయినటువంటి పరిస్థితి అది అక్కడ జరిగింది. సరే, ఇక పోలీసులు ఏం మాట్లాడారు అన్నది కనుక ఒకసారి మనము ఆలోచిస్తే, ముందుగా అండి సివి ఆనంద్ గారు ఆ వీడియో అదంతా చూపించిన తర్వాత ఒకసారి అక్కడ ఏసీపీ అయితే ఉన్నారో, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ గారు, ఆయనను మీడియాకు ప్రజెంట్ చేశారు. అయ్యా వీరు అక్కడ ఉన్నారు అని చెప్పి మీడియా వాళ్ళు చాలా ప్రశ్నలు వేస్తే ఏసీపీ రమేష్ కుమార్ గారు సమాధానం చెప్పారు. ఏమన్నారంటే, అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ అనే వ్యక్తి ఉన్నాడు. అల్లు అర్జున్ మేనేజర్ ఆ సంతోష్ అనే వ్యక్తిని మేము కలిసి వెంటనే, అయ్యా అక్కడ తొక్కిసలాట జరిగింది, థియేటర్ బయట ఒక మహిళ చనిపోయారు, మరొక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు, థియేటర్ బయట పరిస్థితి అదుపు తప్పింది, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని మేము సూచించాం. అయినా సరే ఆ అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ అనే వ్యక్తి మమ్మల్ని అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళనివ్వలేదు. నేను చెప్తాను అన్నాడు తప్ప మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. సరే, అతి కష్టం మీద అక్కడున్న వాళ్ళందరినీ నెట్టుకుంటూ నేను స్వయంగా అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్కు విషయం తెలియజేశాను. అంతేకాకుండా, అయ్యా అధికారులందరూ సహకరించి మీరు వెళ్లిపోవడం కోసం రూట్ క్లియర్ చేశారు, దయచేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, వెళ్లిపోండి అని చెప్పి నేను స్వయంగా అల్లు అర్జున్కు చెప్పాను. అయితే అల్లు అర్జున్ నేను సినిమా చూసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళతాను అని నాకు సమాధానం ఇచ్చారు. ఇలా కాదు అని చెప్పి ఇక నేను వెంటనే బయటికి వచ్చి డీసీపీ గారికి ఇన్ఫర్మేషన్ వెంటనే పాస్ చేశాను. ఇక డీసీపీ గారు, మేము
లోపలికి వచ్చి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సమయం ఇచ్చాం వెళ్ళిపోండి అని చెప్పి. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ని మేమే బయటకు తీసుకొని వచ్చాం. మేము లోపలికి వెళ్లే వీడియోలు మీరు చూడొచ్చు, స్పష్టంగా ఉన్నాయి. అల్లు అర్జున్ తో మేము మాట్లాడే ఫుటేజ్ కోసం ట్రై చేసాం, ఇంకా అది దొరకలేదు. అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు మేనేజర్ ఒప్పుకోలేదు. అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్లిపోతే బెటర్ అని చెప్పి మేము చెప్పాం, కానీ ఆయన వినిపించుకోలేదు. సినిమా చూడడానికి ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చారు. సరే, మొత్తానికి ఆయనను ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత ఆయనను బయటకు తీసుకొచ్చాం, పంపించేశాము. ఇది జరిగింది అని చెప్పి చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ గారు మీడియాకు వివరించారు. అంతేకాకుండా అండి, చిక్కడపల్లి SHO ఉన్నారు. చాలా బాధాకరంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూడొచ్చండి. చిక్కడపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన మాట్లాడుతూ, ఘటనను నా కళ్ళతో నేను చూశాను, నన్ను ఎంతో బాధ వేధిస్తోంది. నా కళ్ళ ముందే ఆ పిల్లవాడు ఆ పరిస్థితిని అనుభవించాడు. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అక్కడ ఎంత ప్రయత్నించినా రేవతి గారి ప్రాణాన్ని కాపాడలేకపోయాము. అప్పటికే ఇమ్మీడియట్ గా CPR చేశాము. ఆ పిల్లవాడి పరిస్థితి తలుచుకుంటే చాలా బాధ కలుగుతోంది. ఆ పిల్లవాడు త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి చిక్కడపల్లి SHO ఆయన కూడా చెప్పారండి. ఇక్కడ CV ఆనంద్ గారు ఆ మీడియా సమావేశంలో మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా సమాధానం ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది, తోపులాట ఏంటి అన్నది దానికి సంబంధించిన వాళ్ళు వీడియో విడుదల చేశారు కదా, దాంట్లో కూడా చాలా విషయాలు మనకు క్లారిటీకి అయితే వచ్చాయి. అసలండి అల్లు అర్జున్ ఆ మీడియా సమావేశాన్ని నిర్వహించకుండా ఉంటే బాగుండేది. ఇప్పటికే మీలో కొంతమంది విజ్ఞులు చాలా ఆలోచించి కామెంట్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో నేను ఏకీభవిస్తున్నాను. మీడియా సమావేశం నిర్వహించకుండా ఉంటే బాగుండేది. లేదు, మీడియా సమావేశం నిర్వహించినా అక్కడికి వచ్చి అయ్యా నా తప్పుంది అని చెప్పి అంటూ ఉన్నారు. నా వల్ల ఏమన్నా తప్పు జరిగింది అని చెప్పి అంటే నేను బాధపడుతూ ఉన్నాను. మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు కోరుతూ ఉన్నాను. నేను పోలీస్ వ్యవస్థ మీద గాని ఎవ్వరి మీద గాని నేనేమి నెట్టడం లేదు. బాధ్యతారాహిత్యంతో నేను వ్యవహరించడం లేదు. నా తప్పు అక్కడ ఏమైనా ఉంది అని చెప్పి మీరు భావిస్తే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక మిగతా విషయాలన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. అక్కడ మా వాదన ఏంటనేది మేము వినిపిస్తాము అని చెప్పి ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయి ఉంటే అల్లు అర్జున్ చాలా బాగుండేది. కానీ అల్లు అర్జున్ చేసినటువంటి పని ఏంటంటే, సరే ఆయనకు సలహా ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారో, ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు ఎవరున్నారో, హూఎవర్ ఇట్ ఈస్, కొన్ని ఆరోపణల్ని మేము ఖండిస్తున్నాము అన్నట్టు, అంటే డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్ని కొన్నిటిని తీసుకొని వచ్చి దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అల్లు అర్జున్ అనవసరంగా మరింత ఊబిలోకి ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలలో పోలీసులు నాకేమీ చెప్పలేదని, అక్కడ పరిస్థితి ఇట్లా జరిగింది అని చెప్పినా సరే నేను సినిమా చూశాను అని చెప్పి అన్నారు, అది పచ్చబద్దమని, ఇట్లా కొన్ని మాటలు మాట్లాడాడు అల్లు అర్జున్. వెంటనే అండి పోలీసులకు కూడా ఇజ్జత్ కా సవాల్ లాగా మారింది. మరి మేము చెప్పాం కదా బాబు, నీకు అక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పాము, అయినా సరే నువ్వు సినిమా చూస్తాను అని చెప్పారు, చెప్పావు కదా అనేది పోలీసుల వర్షన్ వినిపిస్తోంది. ఇప్పుడేమో ఖండిస్తావా, ఇట్లా మా నెత్తి మీద నెడతావా అని చెప్పి. అయితే అండి పోలీసుల దగ్గర ఉన్నటువంటి అత్యంత బలమైన పాయింట్ ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు. నిజానికి ప్రత్యేకంగా వేరే ఉత్తరం రాసి రిజెక్ట్ చేయడం కూడా కాదు. ఏ అప్లికేషన్ అయితే పెట్టారో, హీరో వస్తాడు, హీరోయిన్ వస్తుంది, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు వస్తారని ఏ అప్లికేషన్ అయితే పెట్టారో ఆ అప్లికేషన్ వెనకే, ఆ అప్లికేషన్ ఇట్లా తిప్పంగానే వెనక తెల్లగా ఉంటుంది కదా, దాని మీదే అక్కడ SHO చిక్కడపల్లి SHO నాయక్ గారు ఆయన రాసి చక్కగా ఇంగ్లీష్ లో రాసి, అయ్యా మేము పర్మిషన్ రిజెక్ట్ చేస్తూ ఉన్నాము, ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, సేమ్ కాంపౌండ్ లోపల వేరే సినిమా థియేటర్ కూడా ఉంది, ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఒకటే ఉన్నది, RTC క్రాస్ రోడ్స్ లో గనక ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే దాన్ని కంట్రోల్ చేయడం కష్టము, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వస్తాయి, వద్దు నాయన మేము దీనికి పర్మిషన్ ఇవ్వడం లేదు, మీ హీరో రావాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా అండి ఉత్తరంలో, అంటే వెనకే వీళ్ళు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ వెనకే రాసి రిజెక్ట్ చేస్తున్నట్టు రాసి సంతకం పెట్టి ఇచ్చారు. వర్బల్ గా కూడా చెప్పారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఈరోజు పోలీసుల సమావేశంలో చెప్తున్నారు SHO గారు, వర్బల్ గా కూడా చెప్పాను. కేవలం వర్బల్ గా చెప్తే మళ్ళీ లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కదండి. మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టబడిన తర్వాత ప్రతిదీ డాక్యుమెంట్ లో కనిపించాలి, మనకు నోటి మాట సరిపోదు కదా. సో డాక్యుమెంట్ లో కూడా స్పష్టంగా వాళ్ళు రాసి పంపించారు, అంటే ఉత్తరంలో రిటర్న్ ప్రూఫ్ అనేది ఉంది పోలీసులు రిజెక్ట్ చేస్తున్నట్టుగా. సో పోలీసుల వైపు బలమైనటువంటి వాదన అనేది మనకు వినిపిస్తుంది. అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ నిర్వహించిన ఆయన తాను మనస్ఫూర్తిగా బాధపడుతున్నట్టు, క్షమాపణలు చెప్తున్నట్టు ఒకటి చెప్పి, మిగతా చట్టపరమైనటువంటి అంశాలు కోర్టులో ఉన్నాయి, మేము పోలీసులకు సహకరిస్తాము,
కోర్టు వారికి సహకరిస్తాము, ఇట్లా మాట్లాడేసి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇతర విషయాలు మాట్లాడాడో అక్కడ చాలా పెద్ద చర్చ అనేది ఆయనే ఓపెన్ చేసినట్టు అయ్యింది. నువ్వు ఎందుకు వెళ్ళి ఆమెను పరామర్శించలేదు, ఆ పాప ఇంకా జీవించి ఉంది పాపం, ఆ పాప ఎలాగో దేవుడి దయ వల్ల అనాలా ఏం దయ అనాలో మనకు అర్థం కావట్లేదు. పరామర్శించలేదు, ఆ శ్రీతేజుని పరామర్శించలేదు అన్నటువంటి విమర్శలు వచ్చాయి కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చేశారు కదా. సో అల్లు అర్జున్ ఆయన మీడియా సమావేశంలో ఇంకొకటి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వాళ్ళ అభిమానులు మరణిస్తేనే, వాళ్ళ అభిమానులకు సంబంధించింది అయితేనే నేను వెళ్ళి పలకరించొచ్చాను. అలాంటిది నా అభిమానులు, నా సినిమా కోసం వచ్చినటువంటి వాళ్ళు ఈ విధంగా జరిగితే నేను పలకరించకుండా ఎందుకుంటాను అని చెప్పి అల్లు అర్జున్ ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా అండి కొంత వివాదాస్పదం అయ్యింది. అనవసరంగా చిరంజీవి గారి పేరు పవన్ కళ్యాణ్ పేరు లాగుతావా అని చెప్పి కొంతమంది మాట్లాడడం. కానీ దానికంటే లాజికల్ పాయింట్ ఇంకోటి ఉంది. చిరంజీవి గారి అభిమానం లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానం ఎవరో మరణించారు, ఎక్కడో ఏదో జరిగింది, ఈయన పలకరించడానికి వెళ్ళాడు అనుకోండి. ఆ సమయంలో ఈయన ఒక గుంపులో గోవింద లాంటివాడు, గుంపులో గోవింద. ఎస్, ఆ టైంలో నువ్వు ప్రధానమైన వ్యక్తివి కాదు అక్కడ. వాళ్ళని పలకరించడానికి వచ్చినటువంటి వారిలో చిరంజీవి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన కాంపౌండ్ ఏదైతే మనం పిలుస్తున్నామో అందులో వెళ్ళి వాళ్ళను, ఆ చిరంజీవి గారి అభిమానులు ఎవరో ఏదో సంఘటన కావచ్చు, పలకరించడానికి వెళ్ళిన వాళ్ళు నువ్వు కూడా ఒకడివి కావచ్చు. గుంపులో గోవిందలాగా చూస్తారు నేను తప్ప ప్రత్యేకంగా కాదు. ఇక్కడ సందర్భం ఏమిటి, నీ సినిమా కోసం వచ్చారు వాళ్ళు. పైగా పుష్ప సినిమా మొదటి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి తగ్గేదేలే అని చెప్పి దాన్ని ఒకటి బాగా వైరల్ చేసి కూర్చున్నారు కదండి. ఆ పిల్లవాడు శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో పడ్డ పిల్లవాడు కూడా తగ్గేదేలే అన్న దాన్ని ఇమిటేట్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అని చెప్పి కూడా ఆ తండ్రి అంతకుముందు చెప్పాడు, ఆ శ్రీతేజ్ తండ్రి. సో ఆ పిల్లవాడు అల్లు అర్జున్ అభిమాని, ఆ పిల్లవాడు కోరితేనే మేమందరం కూడా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది థియేటర్కి అని కూడా ఆ తండ్రి చెప్పాడు. సో ఇక్కడ ఖచ్చితంగా అంటే అల్లు అర్జున్ ప్రధానమైన వ్యక్తి అవుతాడు కాబట్టి తను ఎందుకు ఇంకా వెళ్ళి పలకరించలేదు, బాధ్యతాయుతంగా మాట్లాడలేదు అన్న ప్రశ్న వచ్చింది. అసలు అల్లు అర్జున్ దగ్గర నుంచి మొట్టమొదటి సమస్య ఎక్కడొచ్చిందంటే అండి ఇమ్మీడియట్ గా స్పందించకపోవడం. ఆయన మాట్లాడిన దాంట్లో అండి నిన్న స్పష్టంగా అబద్ధాలు కనిపిస్తూ ఉన్నాయి. నా కారు ఆగిపోయింది అన్నాడు, అక్కడెక్కడో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నా కారు ఆగిపోయింది, అందరినీ పక్కకు జరగండి అని చెప్పడానికి నేను చేతులు ఊపాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అది పచ్చి అబద్ధంగా కనిపిస్తుంది. ఆ వీడియో మీరు చూడొచ్చు. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా పక్కకు జరగండి అని చెప్పి రూట్ క్లియర్ చేయడం కోసం ఆయన చేతులు ఊపుతున్నట్టు లేదే. దండాలు పెడుతూ రకరకాలుగా హాయిలు చెప్తూ, ఇట్లా హీరోలు హాయి చెప్తుంటారు చూడండి, ఆ టైపులో ఆయన వాళ్ళందరినీ పలకరిస్తూ ఆ టైప్లో వస్తున్నాడు ఆయన. అక్కడ అబద్ధం అని చెప్పి అర్థమైపోయింది. నాకు మరుసటి రోజు వరకు తెలియదు ఆమె మరణించిన విషయము అని చెప్పి అల్లు అర్జున్ అంటాడు. పోలీసులు ఏమో స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు ఆయనకు తెలుసా బాబు ఆమె మరణించింది అన్న విషయం మేము థియేటర్లో ఉన్నప్పుడే చెప్పామని పోలీసులు అంటున్నారు. ఇక దాన్ని ఇప్పుడు ఎవరు తేల్చాలి అన్నది ఒక ప్రశ్న. బట్ మారల్ ఆస్పెక్ట్స్ చూస్తే నెక్స్ట్ డే అల్లు అర్జున్ కు ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది అనుకుందాం, ఆయన సాటిస్ఫాక్షన్ కోసం, అల్లు అర్జున్ సాటిస్ఫాక్షన్ కోసం, అల్లు అర్జున్ ని సపోర్ట్ చేసే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది. నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసినప్పుడు అల్లు అర్జున్ చేయవలసిన పని ఏంటి, ఇమ్మీడియట్ గా వీడియో విడుదల చేయడము, ఇమ్మీడియట్ గా క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేయడము, ఇమ్మీడియట్ గా తన బృందాన్ని అక్కడ పంపించే ప్రయత్నం చేయడము. రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్ గా ఉండాలి. ఆయన రెస్పాన్స్ ఎప్పుడు ఇచ్చాడో చూడండి, ఆ నెక్స్ట్ డే ఇచ్చాడేమో చూడండి. సంఘటన జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ డే అన్న ఆయన రెస్పాన్స్ ఉందేమో చూడండి. 48 గంటల తర్వాత ఆయన రెస్పాన్స్ దాదాపు మనకు కనిపించిన పరిస్థితి. 2 రోజుల తర్వాత ఆయన రెస్పాన్స్ మనకు కనిపించిన పరిస్థితి. అందులో 25 lakhs డొనేట్ చేస్తున్నాను అన్నాడు. ఆ డొనేట్ అన్న పదం కూడా తప్పు పదం. ఎవరు చెప్తున్నారో ఏంటో మరి ఆయనకు కానీ డొనేట్ చేయట్లేదు నువ్వు. వాళ్ళేమి అడుక్కునే వాళ్ళు కాదు, వాళ్ళకేమి పైసలు లేక నాకు దానం చేయండి అనట్లేదు, డొనేషన్ ఏమి ఇవ్వట్లేదు. అక్కడ మీరు చేసినటువంటి పనులకు అక్కడ బలైపోయినటువంటి వాళ్ళకి మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా ఫైన్ కడుతున్నట్టు నా దృష్టిలో చెప్పాలంటే. మానవత్వం చూపించాలంటే ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వాలి కదా, అది చేయలేదు ఆయన. సో పోలీసుల వైపు అండి వర్షన్ చాలా బలంగా వినిపిస్తోంది ఈ కేసు లోపల. మరి ముందు ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఏ కేసు ఏమేం చేస్తారనేది మనకు తెలియదు. కానీ పోలీసులు మాత్రం ఈరోజు ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడడం గమనార్హం. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ డిపార్ట్మెంట్ మీద మచ్చపడేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మాట్లాడారు. పోలీసు ఎవరో ఒక పోలీసుని ఏదో అంటే పెద్దగా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద వీళ్ళు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు, వీళ్ళకి అసలు ఇంటిగ్రిటీ లేదు అన్నటువంటి ఒక మచ్చ లాంటిది పడే పరిస్థితి వచ్చిందంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకునే ప్రసక్తే లేదండి. డెఫినెట్ గా వాళ్ళు రంగంలోకి దిగుతారు. అవసరమైతే ఎన్నెన్ని వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు 10,000 వీడియోలు తీసాము అని చెప్పి అన్నారు. రకరకాల అభిమానులు వాళ్ళందరూ సెల్ ఫోన్స్ లో ఉన్నటువంటి వీడియోస్ అని పోలీసులు తలుచుకుంటే పెద్ద మ్యాటర్ కాదండి. అసలు ఆ రోజు అక్కడ ఆన్ లో ఉన్న సెల్ ఫోన్స్ ఎన్ని అన్నది టక వాళ్ళకి తెలిసిపోతుంది. డేటా తీసుకొస్తారు ఇమ్మీడియట్ గా. సెల్ ఫోన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో
మొత్తం పట్టుకొస్తారు. ఆయా సెల్ ఫోన్స్ లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం కలెక్ట్ చేయగలుగుతారు. వాళ్ళ అసలు దిగారు రంగంలో కంటే ఒక రేంజ్ లో ఉంటుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది. వాళ్ళ మీద మచ్చపడే మొత్తం డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మీద మచ్చపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి కొంచెం సీరియస్ గానే పోలీసులు ప్రతిస్పందించినట్టుగా మనకు కనిపిస్తోంది. అది విషయం. ధన్యవాదాలు.